Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్, అదే నందూస్ వరల్డ్ వీసా స్కామ్ కాంట్రవర్సీ. ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉన్న ఈ కపుల్ రాత్రికి రాత్రి లక్షల రూపాయల ఫ్రాడ్ కేసులో ఇరుక్కోవడం అందరినీ షాక్కి గురి చేసింది. అసలు ఏంటి ఈ స్కామ్? వీళ్ళ మీద ఏపీలో ఎందుకు కేసు నమోదైంది? దీనిపై యూట్యూబర్ నందు ఏమని రెస్పాండ్ అయింది? ఈ కేసులో పోలీసులు లేటెస్ట్ అప్డేట్ ఏమిస్తున్నారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులు నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. యూకేలో ఉంటూ అక్కడ లైఫ్ స్టైల్, ట్రావెల్ వీడియోలతో లక్షల్లో సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నారు. ఆ యూట్యూబ్ క్రేజ్తో నందనకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. నయనతార నటించిన ఓ సినిమాలో ఆమె ఫ్రెండ్గా ఒక చిన్న పాత్రలో కూడా నటించింది. అలాంటి ఈ సెలబ్రిటీ కపుల్పై ఇప్పుడు యూకే వీసా రెన్యువల్ పేరిట మోసం చేశారంటూ ఏపీలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోటూరు గ్రామానికి చెందిన శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. శివక్రాంతి కుమార్ భార్యకు యూకేలో వీసా రెన్యువల్ చేయిస్తామని, వర్క్ వీసా అంటే COS ఇస్తామని నమ్మించి మధుకర్కు సంబంధించిన డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఏకంగా 15 లక్షలు వసూలు చేశారు. కానీ నెలలు గడుస్తున్నా వీసా రాలేదు. పైగా వాళ్ళు పంపించిన ఆ COS డాక్యుమెంట్ కూడా ఫేక్ అని తేలింది. తాము మోసపోయామని గ్రహించిన బాధితుడు డబ్బులు తిరిగి అడిగితే కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. దీంతో బాధితుడు వాట్సాప్ చాట్స్, బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్ని పోలీసులకు సాక్ష్యాలుగా ఇచ్చారు. ఈ కేసులో మధుకర్ను A1గా, రమానందనను A2గా, మధుకర్ తండ్రి మోహన్ రావును A3గా పోలీసులు FIR నమోదు చేశారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ట్రాక్ ప్రకారం ఇది కేవలం ఒక్కరితోనే ఆగిపోలేదని తెలుస్తుంది. సుమారు 50 నుంచి 100 మంది దగ్గర, ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 లక్షల నుంచి 25 లక్షల వరకు వీళ్ళు వసూలు చేశారని, ఆ మొత్తం స్కామ్ విలువ దాదాపు 10 నుంచి 20 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ తీవ్ర ఆరోపణలపై నందు మరియు వాళ్ళ అడ్వకేట్ స్పందించారు. నందు ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇస్తూ, మేము ఎలాంటి మోసాలకు పాల్పడలేదు, మాకంటూ సొంతంగా ఎలాంటి కంపెనీలు లేవు, యూట్యూబ్లో మాకున్న క్రేజ్ చూసి తట్టుకోలేక కొందరు కావాలనే వ్యక్తిగత కక్షలతో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది. వాళ్ళ లాయర్ కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తూ, మధుకర్ది కేవలం రిక్రూట్మెంట్ ఏజెన్సీ మాత్రమే, వాళ్ళు కేవలం మధ్యవర్తులుగా మాత్రమే ఉంటారు, వీసాలు ఇచ్చేది యూకే గవర్నమెంట్ కానీ వీళ్ళు కాదు, యూకేలో ఫేక్ గాళ్ళు కొందరు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ వీరు హైకోర్టుని కూడా ఆశ్రయించారు. ఈ కేసులో తాజా మరియు సంచలన అప్డేట్ ఏంటంటే, ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రాథమిక ఆధారాలు ఉండడంతో ప్రస్తుతం యూకేలో ఉన్న నందన, మధుకర్లు ఎక్కడికి పారిపోకుండా పోలీసులు వారికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విచారణలో భాగంగా త్వరలోనే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇది నందూస్ వరల్డ్ ఇష్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్. చూసారుగా వ్యూయర్స్, విదేశాలకు వెళ్లాలనే ఆశతో ఏజెంట్లను గుడ్డిగా నమ్మి లక్షల రూపాయలు చేతిలో పెట్టే ముందు 100 సార్లు చెక్ చేసుకోవడం, సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాంట్రవర్సీపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.